ప్రమాదకరమైన మలుపులు కాబట్టి ఇక్కడ మనకి రోడ్డుకు సంబంధించిన బోర్డులు కూడా మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారండి. వాటి చుట్టూ అయితే చుట్టూ కూడా పెద్ద పెద్ద తీగలు చెట్లు ఇవన్నీ కూడా పేరుకుపోయాయి. దానివల్ల మనకి ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ కూడా ఎవరు పాటించలేకపోతున్నారండి. హార్న్స్ ఆ సింబల్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా అయితే చాలా మొక్కలు అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా కట్ చేయడానికి ఇలా ఈరోజు అయితే నేను రావడం జరిగిందండి. మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదిగోండి మరి చూసినట్లయితే చూడండి, ఇదంతా కూడా చాలా పెద్ద లోయ అండి. ఇదంతా కూడా మాక్సిమం ఎలా చూసుకున్నా సరే ఇదంతా కూడా ఒక 300 అడుగులు డౌన్ వరకు ఇదంతా కూడా లోయ అండి. చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది చాలా ఇయర్స్ నుంచి అది కట్టారండి. మీరు చూడొచ్చు ఇక్కడ సేఫ్టీ వాల్ అనేది చూస్తున్నారు కదండి. ఇదిగోండి పెద్ద పెద్ద లోయలు గుండా ఇలా సైడ్ లో సేఫ్టీ వాల్స్ అయితే కట్టారు. కొన్ని ఏరియాల్లో అయితే ఇలాంటి సేఫ్టీ వాల్స్ అయితే కట్టలేదండి. చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ లో కూడా ఒక పెద్ద వ్యాన్ అనేది పడిపోవడం జరిగింది. మన షార్ట్ వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది. రోడ్డు వర్క్ చేస్తున్న లారీ కూడా, తార్ లారీ కూడా పడిపోయిందండి. చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది. చెప్పాలంటే మరి లారీ అయితే చాలా డ్యామేజ్ అయింది, కానీ అదృష్టవశాత్తు డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ ఏమి కాలేదండి. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు అనేవి అలా పొంచి ఉంటాయి కాబట్టి దయచేసి చింతపల్లి నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఘాటీల దగ్గర కేర్ఫుల్గా ఉండండి దయచేసి. ఎందుకంటే డ్రింకింగ్ చేసి కూడా మీరు వెహికల్స్ అయితే నడపడం మంచిది కాదండి దయచేసి అయితే. అంతేకాదు ఓవర్ స్పీడ్తో కూడా ఇక్కడికి వచ్చినా సరే చాలా ప్రమాదాలు అనేవి ఉన్నాయి. ఓవర్ స్పీడ్ వల్ల ఏంటంటే మలుపుల్లో ఇలాంటి లోయల్లో పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కాబట్టి లిమిట్స్ అయితే మీరు మరి స్పీడ్ లిమిట్స్ అయితే కంట్రోల్ చేసుకోండి. అంతేకాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డ్రింకింగ్ చేసి మాత్రం రావద్దండి. కారు వాళ్ళు కానీ బస్సుల నుంచి వస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ కొత్తపల్లి సమీపంలో మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. మరి లాస్ట్ వీడియోస్ లో కూడా చూపించాను. జలపాతం అనేది వాటర్ ఫాల్ చాలా బాగుంటది. దానికోసం జలపాతంకి వచ్చేటప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చాలా మంది వైన్ సీసాలు అయితే తీసుకుని వచ్చేస్తున్నారండి. చూడండి రోడ్డు సమీపంలో ఇలా కింద చూసుకున్నట్లయితే చెత్త ఇదంతా పేరుకుపోతుంది అనమాట. తాగిన వాళ్ళు తాగకుండా సీసాలు అనేవి పగలగొడేస్తున్నారు. దానివల్ల ఇక్కడ పర్యావరణం అనేది చాలా మేరకు అయితే పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అనేది అవుతుంది. అంతేకాదు అవి జంతువులు కావచ్చు, ఇక్కడ మరి సేద తీర్చుకోవడానికి కూర్చున్నటువంటి మనుషులు కావచ్చు, వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. అందుచేత ప్రతి ఒక్కరూ దయచేసి మన్నించి ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోండి దయచేసి అయితే. ఎందుకంటే మనం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం కూడా మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. అంతేకాదు కాలుష్యం అనేది కూడా తగ్గుద్దండి. ఇదండి చూడండి, జంతువులు తిరిగేటటువంటి మార్గాలని కూడా మనుషులు అయితే పాడు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. మరి చూసినట్లయితే ఎక్కడ చూసిన ప్లాస్టిక్స్